నిన్నటి నుంచి అలిగి కూసున్నదట మా ముసల్ది. ముద్ద ముడతలేదట, మాట మాట్లాడతలేదట. ఏమైందో చెప్పే తల్లి అని ఇంటోళ్ళంతా గద పట్టుకొని అడిగినా కూడా నోరు తెరిచి మాట్లాడతలేదు. నా మీద గిట్ల బెంగ పెట్టుకున్నదో ఏమోనని నాకు ఫోన్లు చేసిర్రు. ఆఖరికి బతిల్లాడంగా అసలు ముచ్చట చెప్పింది. ఇంతకు ఏమైందో ఎరికేనా, గ్రామ సభ లిస్టులో పేరు రాలేదని అలిగిందట. అవునంటే ఇక మీరే చూడుర్రి ఊర్ల పొంటి ఎట్లున్నదో పరిస్థితి. రేషన్ కార్డులు ఎవరికిద్దాం, ఇందిరమ్మ ఇండ్లు ఎవరికిద్దాం, రైతు కూలి పైసలు 12,000 ఎవరికిద్దాం, అంత ఊకొని మాట్లాడుకుందామని సర్కారు వాళ్ళు ఊరూరా గ్రామ సభలు పెడుతుంటే ఆ లెక్కలేమో గాని పొట్టు లొల్లులు అయితే అవుతున్నాయి. లిస్టుల పేరు రాలేదని అలుగు ఎలుగుల పడతాండ్రు చాలా మంది పబ్లిక్. ఏమిట్లకేం లేని వాళ్ళ మాకెట్ల రావు చెప్పుర్రి పథకాలని కొంతమంది అయితే కొట్లాటకే దిగుతాండ్రు. ఇక సందు పబ్లిక్ తరఫుకి వెళ్ళి నడమ కారు పార్టీ వాళ్ళు కూడా గ్రామ సభలకు పోయి గట్టిగా అడుగుతాండ్రు. పబ్లిక్ అందరికి ఇయ్యాలే, అట్లయితే ఎట్లయితుందని అడుగుతుండేటాలకు అటు దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు గయ్యనలు ఎత్తాండ్రు. ఏడవో 2 దిక్కులకు పంచాదులు అవుతున్నాయి. ఇక హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కమలాపూర్లో గ్రామ సభ పెడితే పోయిండు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరికి ఇస్తాండ్రు ఏం కథ అని అడిగే కాడ కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు నడమ లొల్లి చాలా అయింది. 2 దిక్కులోళ్ళు ఊయి అనుకున్నారు. పోలీసు వాళ్ళు ఏటోళ్ళనట ఆగబట్టిండ్రు. అంతల్నే కొంతమంది ఎమ్మెల్యే మీదకి టమాటాలు ఇసిరిండ్రు. ఇటోళ్ళు కుర్చీలు ఎత్తిండ్రు. ఓ గిట్ల బొబ్బ అయింది. కోడిగుడ్లు చెప్పులు కూడా ఇసురుకున్నారు. పథకాల ముచ్చట్లేమో గాని గిట్ల లొల్లులతోనే సరిపోతున్నది కదా అనుకుంటారు పబ్లిక్. ఇక ములుగు జిల్లా బుట్టాయిగూడెంలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని మందు తాగిండో మనిషి ఎమ్మటే దావకానికేసుకొని పోయిండ్రు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని దుబ్బాకల మామిళ్ళ రాజా అనేట ఆయన సెల్లు టవర్ ఎక్కిండు. ఆగమాగం ఆఫీసర్లు ఉరికిపోయి ఇల్లు వచ్చేటట్టు చేస్తామని బతిలాడి కిందికి దించిండ్రు. సర్కారు వాళ్ళు పథకాలు ఎగురబెడదామని గ్రామ సభలు పెడితే గిట్ల లొల్లులతోని ఇచ్చుకపోతున్నాయి మీటింగులు. మరి ఇక ఎట్టయితుందో ఏం చేస్తారో ఏమో చూసుకుంటూ పోవాలి. ఊళ్ళకి ఎవరన్నా లీడర్లు వస్తుర్రంటే ముంగట కుయి అనుకుంటా పోలీస్ బండి, వెనకంగానేమో ఈ ఇన్ని కార్లల్లా సార్తో వచ్చేటి కార్యకర్తలు వస్తారు. ముందుగానే వెంట ట్రాఫిక్ ఏం లేకుండా చేస్తారు కాబట్టి ఓ దానికి రువ్వడి మీద ఉరికొస్తుంటాయి బండ్లు. గీడ కూడా అట్లనే ఉరికొచ్చుడుతోని ఇగో ఇట్లా అయ్యింది. కార్ బ్యానెట్ అంతా తుక్కు అయింది. అగో దానెనక ఒకటి, దానెనక మార్లు ఇంకొకటి, అట్లా ఓ దానెనకోటి అన్నట్టు మొత్తం 6 కార్లు గుద్దుకున్నాయి. హెడ్ లైట్ల కాంచి పగిలినాయి. ఇట్ట నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కాన్వాయిలున్న కార్లే ఇవన్నీ. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో ఉన్న జాన్పాడు దర్గా కాడ ఉల్సు ఉత్సవాలు అవుతుండే కదా, అట్టగా ఉల్సు జాతరకు పోతుండట మంత్రి సారు. ఇక మంత్రి సారు వస్తుండంటే చిన్నగుంటది ఆ కార్యకర్తల సంబరం. తలో కారేసుకొని సార్ వెనక కాన్వాయి కట్టుకొని పోతుండట. ముంగట పోలీసుల సైరన్ బండి, వెనకంగా మంత్రి సారి కాన్వాయ్. ఎంత రోడ్డు మీద పోతున్నాయో ఏమో గాని నడిమిట్ల గైడేపల్లి కాడికి రాగానే ముంగటున్న బండి బిలేకు కొట్టేటాలకు వెనక మార్లున్న బండ్లు కంట్రోల్ కాలేదట. ఓదాననుకోటి గీ తీరిక టక్కరైనాయి. అయితే ముందుగాల మంత్రి సార్కు తప్పిన ప్రమాదం లేచినల్ల మంచిగుంది అనుకున్నారు కానీ అసంటిదేం లేదంటున్నారు పోలీసు వాళ్ళు. ఇంకా నయం ఎవరికేం కాలేదు కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే పెద్ద తిప్పలే అయ్యేది ఉండే. మనుషులకైతే ఏం కాలేదు కానీ బండ్లనైతే రిపేర్ చేయించుకునేటి పనిలో పడ్డారు. మరి రేపటికేంచి గదే బండ్లలో తిరగాలన్నాయా చేసుకోకుంటేట గాని మరి ముంగడ పోయేటి బండిని నడిపినాయన ఎట్ట నడిపిండో వెనకంగా వచ్చేటి బండ్లు ఎంత లోడి మీద వచ్చినాయో ఏమో తెలియదు గాని గింత పనైంది. ఇదిట్టుంటే ఇటు ఇంతైనా సార్ మాత్రం ఆగలేదు. ఇంకో బండి ఎక్కి దర్గా కాడికి పోయిండు. జాన్పాడు సైదన్నను దర్శనం చేసుకుని మొక్కులు పెట్టుకున్నాడు మంత్రి సారు. పొద్దుగాల పొగ మంచి కమ్మేస్తుంది. అటు పైటీలు ఓ గంట సేపట్ల తిరిగొద్దామంటే ఎండ సరసుడు, పొద్దుగాలన్నా పోదామంటే సలి సపరిచ్చుడు. ఎక్కడలేని తిప్పలైతుంది జనాలకు. ఇంకో నెల అయితే దినం ఎండల ముచ్చట్లే ఉంటాయి గాని ఇప్పటికైతే గా సలి సంగతేందో పొగ మంచు ముచ్చటేందో అరుచుకొని వద్దాం పారి. ఈ పొగ మంచు చేయంగా పొద్దున్నదానికైంది తెలవట్లేదు, తెలంగాణకైంది తెలవట్లేదు, దగ్గరికి పోయిందనక కండ్ల ముంగట ఏముందో కూడా తెలవట్లేదు పబ్లిక్ కు. ఖమ్మంను గమ్మేసింది, శ్రీకాకుళం పబ్లిక్ ను సిక్కులో పెడుతుంది, అనంతపురంలో అంతులేని మంచు పడుతుంది. పొద్దుగాల నడుచుకుంటూ పోయేటి పబ్లిక్ పడేటి తిప్పలైతే చిన్నగా లేదనుకో రాదు. డైలీ వాకింగ్ వస్తాము కానీ 10 years ఇంకా వస్తున్నాము కానీ ఇంత ఫాగ్ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు చాలా ఫాగ్ ఉంది. కనీసం 10 అడుగుల దూరంలో కూడా ఏమీ కనిపిస్తలేదు.
చాలా ఫాగ్ ఎక్కువ ఉంది. హిందూపూర్ చూస్తుంటే ఇంత ఎప్పుడు నేను చూడలేదు హిందూపూర్లో. వీళ్ళు 10 ఏండ్ల సందికి ఇట్లా పొద్దుగాల లేచి నడుచుకుంటూ పోతున్నట, కానీ ఇంతకు మునుపు ఎప్పుడు లేదంటూ ఇంత పొగ మంచు 10 అడుగుల దూరం లేవుందో కూడా తెలుస్తలేదట. గంత పొద్దెక్కిందాక పొగ మంచు ఒవ్వులు లేదు, సూర్యన్న బయటకు వచ్చులు లేదు, చలి దగ్గులు లేదు. హిందూపురంలో గమ్మిన పొగ మంచుతోని కాలు పెట్టిన దానిక కూడా కాళ్ళ కింద ఏముందో తెలవట్లేదట. తొవల పొంటి నడుచుకుంటూ పోయేటోళ్ళు కానొస్తలేదు, వచ్చిపోయేటి బండ్లు కానొస్తలేవు. ఎదురుంగొచ్చేటి లైట్ బుగ్గల ఎలుగుల్ని చూసి ఏదో వస్తుంది అనుకోవాలి తప్పితే దగ్గరికి వచ్చిందనక గుడ్డి దీపం పట్టుకొని ఉన్నట్టే అవుతుందట మొగుల మీదంగా కురుస్తున్న మంచుతోని. దేశం మొత్తం ఇటనే ఉన్నది. గాలి మోటార్లకు కూడా తిప్పలైతుంది. గన్నవరం గాలి మోటార్ల డిపోలో దిగాల్సిన విమానం పొగ మంచు చేయంగా రన్వే గాండ్ దాకా రాజమండ్రికెళ్ళ పంపించారట అధికారులు. ఇగేటు శివరాత్రితోని శివ అనుకుంటా సలిపోతుంది, సలెంబడే మంచు కూడా పోతుంది. కానీ అప్పటి వరకైతే వచ్చే కాడ పోయే కాడ జనంత పైలం మళ్ళా. భూమి మీద పాపాలన్నా దబ్బిన పెరుగుతున్నాయో లేదో తెలియదు కానీ ప్రైవేట్ బడి ఫీజులు మాత్రం పాపం కంటే రూవడగా పెరిగిపోతున్నాయి. వాళ్ళు చదివే పొల్లగాళ్ల కాడ నుంచి మొదలు పెడితే 10వ తరగతి చదివే పెద్ద పొల్లగాళ్ల దాకా ముక్కు విండి వసూలు చేస్తుర్రు. ఫీజులు కట్టలేక అయ్యవ్వలేమో ఆగమాగం అవుతుర్రు. ఇక చూడుర్రు ఎంత పెంచిర్రు. ఈ బడి ఫీజులు చల్లగుండా గిదేం పెంచుడులా. రే వాళ్ళు చదివే పొల్లగాళ్ల కాడ నుంచి 10వ తరగతి చదివే పొల్లగాళ్ల దాకా బడి ఫీజులు లక్షలకు వాకినాయి. బళ్ళే కొత్త కంప్యూటర్లు పెట్టినాం, సీసీ కెమెరాలు పెట్టినాం, ల్యాబ్ సౌలత్ పెట్టినాం, పరీక్షలకు అక్కడికి వచ్చే సామాన్ అంతా కొత్తది తెచ్చినాం, బిల్డింగ్ కిరాయి పెరిగింది, చదువు చెప్పే సార్లను మంచోళ్ళను పెట్టినాం, రాను పోను బస్సు సౌలత్ పెడితిమి అని గిట్ల తీరు కారణాలు ముంగటేసి అయ్యవ్వల కాడ నుంచి ముక్కు విండి 30% ఎక్కువ వసూలు చేస్తున్నారు ఫీజులు. ఇవి కాకుండా బట్టలు, బుక్కులు, బూట్లు, సంచుల ఖర్చులు సరే. అటు సర్కార్ బళ్లనేమో సరిపోను పంతులు లేక ఎన్నడో గట్టిన పాత బడులు పర్రెలు వాసి నెర్రలు తెరిచినాయి. కొన్ని దిక్కుల్లా ఎప్పుడు కూలిపోతాయో తెలవకుంటుంది. ఇక 1కి 2కి పోతానికి సరిపోను బాత్రూంలు లేవన్న ముచ్చట అందరికీ ఏర్కున్నదే. బళ్ళ కూడా పొల్లగాళ్ల చదువుకు అక్కడికొచ్చే ల్యాబ్ సామాను డొక్కుంది. ఏదో తూతూ మంత్రంగా నడుస్తున్న యాళ్ళ ఫీజులు జర్రంత ఎక్కువైనా సరే అని అయ్యవ్వలు వాళ్ళ పొల్లగాళ్లను ప్రైవేట్ బళ్లకు తోలుతుర్రు. ఇక ఇదే సందని అటు ప్రైవేట్ బడోళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లు పెంచి పడేసిర్రు. చూస్తుంటే రాబోయే అకాడమిక్ ఇయర్ల బడి ఫీజులు చూసి అయ్యవ్వల ఫీజులు ఎగిరిపోయేటట్లే ఉన్నాయి. ఇప్పటికే పెద్ద ప్రైవేట్ బళ్లలో 1వ తరగతి చదివే పొల్లగానికి ఏడాది ఫీజు 2 లక్షల దాకా నడుస్తుంది. అదే సర్కార్ బళ్లకు తోలితే రూపాయి ఖర్చు లేదు. ఆడ చెప్పేది గదే ఆలు, ఈడ చెప్పేది కూడా గదే ఆలు. అయినా సరే కొంతమంది అయ్యవ్వలు ఇజ్జత్ కా సవాల్ తోటోళ్ళ ముంగట నాదాని కావద్దని ప్రైవేట్ బళ్లకు తోలుతుర్రు. గీ ఎక్కువ ఫీజులు ముచ్చట మీద సర్కార్గా మొన్న బడి ఫీజులనే తగ్గించే చట్టం ఒకటి తేవాలి అని ఆలోచన కూడా చేసింది. మరి ఇప్పటికన్నా సర్కార్గా చట్టం ఏదో తెచ్చి గీ బడి ఫీజులను తగ్గించే ఉపాయం చేస్తే బాగుంటది అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. రైళ్ల ప్రయాణం చేసేటోళ్ళంతా చెవులు జర్రంత పెద్దగా చేసుకొని నుర్రి. ఎందుకంటే ఈ ముచ్చట మీకోసమే. ఇన్నొద్దులు టికెట్ బుక్ చేయాలంటే మొదలు పైసలు కట్టేటోళ్ళం కదా. ఈ కాడ నుంచి అట్లా కాకుండా పైసలు లేకుండా కూడా రైలు ఎక్కొచ్చు అని అంటుర్రు రైలు శాఖ వాళ్ళు. అగ్గ అట్లెట్లా అని అంటారా? అయితే గిమ్ముచ్చట చూడుర్రి, ఎందుకో మీకే ఎరికైతుంది. ఇప్పటి సంది రైలు టికెట్లు చేతిలో పైసలు లేకున్నా కూడా బుక్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇన్నొద్దులు మనం టికెట్ బుక్ చేసేటప్పుడు 7 నుంచి 7కి పోతున్నాం, ఎప్పుడు పోతున్నాం అనే వివరాలన్నీ ఎక్కించినాక ఆఖరికి పైసలు కట్టేది. అది అయిపోయినాక టికెట్ వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. పైసలు కట్టకుండా కూడా 2 వారాల ముందే టికెట్ తీసుకోవచ్చు. ఈ కొత్త ఇకమత్ను బుక్ నౌ పే లేటర్ అని అంటారట. అంటే ఇప్పుడు బుక్ చేసుకో, తర్వాత పైసలు కట్టుకో అని అర్థం అన్నట్లు. అయితే ఇంకో అసలు ముచ్చట ఏంటిదంటే గిసొంటి సౌలత్ కావాలంటే మొదలు www.epaylater అనే వెబ్సైట్ లకు పోయి రిజిస్టర్ చేసుకోవాలి. టికెట్ బుక్ చేస్తున్నప్పుడు పైసలు కట్టే కాడికి రాగానే పే లేటర్ ఆప్షన్ తీసుకోవాలి. గంతే. గట్ల టికెట్ బుక్ అయినాక కమ్సే కమ్ 14 రోజులు అంటే 2 వారాలలో పైసలు కట్టాలి. లేకుంటే 3.5% సర్వీస్ ఛార్జ్ పడుతుంది. మీదంగా ఎంత ఆలస్యం చేస్తే అంతకంత వెరుక్కుంటూ పోతుంది. గిట్ల ఈ ఆప్షన్ వచ్చింది కాబట్టి టికెట్లు బుక్ చేసేటప్పుడు అయ్యో చేతుల పైసలు లేవాయే అని రందేం వడకుర్రి. మొదలు టికెట్ బుక్ చేసుకొని అటెంక 2 వారాల తర్వాత కట్టుకుర్రి అని మొనగాని సౌలత్ చేసిర్రు రైలు అధికారులు. అయితే 2 వారాల ముందే బుక్ చేస్తున్నాం, అది కూడా రూపాయి కట్టకుండా. మరేమన్నా అదనం ఛార్జీలు పడతాయా అంటే గదేం లేదు, రూపాయి కూడా ఎక్కువ పడదు అని కుద్దు రైల్వే అధికారులే చెప్పుకొస్తుర్రు. మరి ఇన్నరు కదా, ఈ కాడ నుంచి ప్రయాణ తారీఖులు వారాల ముందే అని అనుకుంటే చేతుల పైసలు లేకున్నా కూడా నిమ్మలంగా టికెట్లు
టికెట్లు బుక్ చేసుకోర్రి, అటెంక పైసలు చదురుకోర్రి, గీ సవలత్ ఎవరిలేమో గాని గరీబోళ్లకు మా బాగా అక్కడికొస్తుంది అని అనుకుంటుర్రు గీ ముచ్చట తెలిసిన పబ్లిక్. జెండా వందనం వచ్చిందంటే చాలు బడిపొల్లగాళ్ళు పొద్దుగాల లేచి ఇస్త్రీ బట్టలు వేసుకొని చేతిలో 3 రంగుల జెండాలు పట్టుకొని అంగిలకు ఫ్లాగులు పెట్టుకొని ముద్దుగా తయారైపోతుంటారు. ఆటలు ఆడతారు, పాటలు పాడతారు, జెండా ఎగిరేసి మస్తు మురిసిపోతుంటారు. ఇట్లా దేశం అంతటా మస్తు సంబరంగా అవుతున్నాయి జెండా పండుగ సంబరాలు అన్నట్టు ఈ ఏడు ఢిల్లీలో అయ్యేటి జెండా పండుగకు ఏర్పాట్లు ఎట్లెట్లయితున్నాయో ఒకసారి చూసేద్దాం పార్రి. గాలి మోటార్లు, యుద్ధ విమానాలు, యుద్ధాలు చేసేటి జవాన్లు, పానాలు పోగొట్టుకున్న మహనీయులు, కంప్యూటర్ పలక ముంగటేసుకొని పని చేసుకునేటి చెల్లమ్మ, గుర్రాల మీద పోయేటి రాజులు, రథాలు, అడవిలో నీళ్లు తాగేటి పులులు, రైతులు, వ్యవసాయం, పశువులు, పశువులకు మేత పెట్టేటోళ్లు, పశువులు ఇచ్చిన పాలకెంచి ఎన్న తీసేటోళ్లు, పురాతన కట్టడాలు, పూర్వీకుల గుర్తులు. ఓ ఇట ఒకటా రెండా తీరు బొమ్మలు, తీరు జ్ఞాపకాలు. మస్తు జోరుగా అవుతున్నాయి ఢిల్లీలో జెండా పండుగకు ఏర్పాట్లు. అవు ఇవన్నీ ఏడయ్యేటి జెండా పండుగ కొరకు ఢిల్లీలో పెట్టిన బొమ్మ శకటాలు. 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకెంచి బొమ్మ శకటాలను పట్టుకొచ్చి ఇక్కడ పెట్టిలన్నట్టు. అందులో ఏపీకెంచి కూడా ఒకటి ఉన్నది. ఇగో గీడ బుడబుడ్డ పొల్లగాళ్ళంతా కూర్చొని ఆడుకునే తట్టే ఉన్నది చూసిరా. గీ శక బొమ్మ ఏపీదే. ఏటి కొప్పాక బొమ్మల శకటం అంటారట దీన్ని. మాకు చాలా గర్వకారణంగా ఉంది. ప్రతి సంవత్సరం యథావిధిగా మనకి రిపబ్లిక్ డేలో ఈ శకటం మీద చేయడం అనేది మనకి యథావిధిగా జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన ఏటుకొప్పాక బొమ్మల గురించి అనే థీమ్తో మీ ముందుకు వస్తున్నామండి మేము. అలాగే ఈ ఏటుకొప్పాక బొమ్మల ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ కూడా చాలా సహజ సిద్ధమైన రంగులు అనమాట. పిల్లలకే కాదు పెద్దలకి కూడా చాలా ఆనందకరంగా, ఆప్యాయంకరంగా హత్తుకునే విధంగా ఉంటుందన్నమాట. ఈ ఏటికొప్పాక బొమ్మల శకటంలో వినాయకుని బొమ్మలు, హరిదాసులు, బొమ్మల కొలువులు, చిన్న పిల్లల ఆటలు, పాటలు వంటి బొమ్మలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలున్న వరాహ నది ఒడ్డుకు ఏటికొప్పాక అనేది ఊరుంటది. గా ఊరి పేరు మీదనే ఈ బొమ్మల శకటం పెట్టిలా అంటున్నారు. గట్లకి శకటాలని 26వ తారీఖు నాడు ఢిల్లీలో పెట్టేటి పర్యటన అందరు చూసే తట్టు పెడతారట. ఏదేమైనా మన తెలుగోళ్ళ సాంప్రదాయం దేశమంతా తెలుస్తుంది పోండ్రి. చాలా ఊళ్ళల్లో మంచినీళ్ళ పైపులు మురికి కాలువల పొంటే పోతుంటాయి. అప్పుడప్పుడు పైపులు లీక్ అయ్యి మంచినీళ్ళకు బదులు మురికి నీళ్ళే వస్తుంటాయి. గనడమ ఓ ఊళ్ళే గలీజ్ నీళ్లు తాగి శీతం మంది దాఖలా పడ్డారు. తాగే నీళ్లు నీట్గా ఉండాలి, కచరా పడ్డ నీళ్లు తాగితే లేనిపోని రోగాలు వస్తాయి అన్నట్టు గీ ఊళ్ళో చూడుర్రి నల్ల తిప్పితే నీళ్ళతో కలిసి ఏమేమి వస్తున్నాయో. ఆహా అగ చూడరి రొయ్య పిల్లలు ఎట్లా ఈత కొడుతున్నాయో నీళ్ళల్లా. బకెట్ల రొయ్య పిల్లలు తాగుతాండ్రు కావచ్చు అనుకునేరు. అది కాదు ముచ్చట. తాగే నీళ్లు వచ్చే నల్ల ఇప్పితే ఇగో నీళ్లతోని కలిపి రొయ్య పిల్లలు వచ్చినాయట. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ. ఎప్పట్లెక్కనే తెల్లవారంగానే మంచినీళ్లు పట్టుకుందామని నల్లలిప్పిండ్రట పబ్లిక్. ఇంకేమున్నది, నీళ్లతోని కలిపి రొయ్య పిల్లలు కూడా దునికినాయి. నీళ్లు కొంటే రొయ్యలు ఫ్రీ అన్నట్టే అయింది కథ. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో గిర్ర తిరుగుతాంది. అగో కనిపిస్తాంది కదా, గీ చెరువులకేంచే నీళ్లు గా ట్యాంకులకు పోతున్నాయి. అక్కడి నుంచి ఇండ్లకు సప్లై చేస్తున్నారట. ఆ నీళ్లు సాఫ్ చేస్తున్నారో లేదో, ఆ ట్యాంకు గడిగి ఎన్నొద్దులు అవుతున్నదోనని పబ్లిక్ ఆగం అవుతున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి పైపుల పోంటి పారుకుంటా ఇండ్లకు వస్తున్నాయి. మరి ఆ నీళ్ల ట్యాంకుల పెద్ద రొయ్యలు, చేపలు అసొంటి ఇంకెన్ని పెరుగుతున్నాయో అనుకుంటారు ఈ ఆకివీడు పబ్లిక్. ఇట్లా రొయ్యలు, చేపలు పెరుగుతున్న నీళ్లు తాగితే అడ్డమైన రోగాలు రావా? అందుకే ఇప్పటికైనా ఆఫీసర్లు పట్టించుకోవాలి, తాగనికే మంచినీళ్ళు సప్లై చేయాలి అని కోరుకుంటున్నారు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి. పెద్ద కొలువులు చేస్తున్నోళ్ళు ఎవ్వరైనా ఏం చేయాలి? వాళ్ళ కిందుండే ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తుర్రా లేదా, టైంకు వస్తుర్రా లేదా, చేస్తున్న పని నియతగా చేస్తుర్రా లేకుంటే ముక్కువడిగా చేస్తుర్రా, కొలువులో ఏమన్నా అవకతవకలు ఉన్నాయా అని అరుచుకోవాలి. కానీ జిల్లా చదువుల పెద్ద సార్ ఒక ఆయన ఏం చేసిండో చూడుర్రు మీరే. వారే వా, డిఈఓ అంటే గిట్లుండాలి. అందరు డిఈఓలు పొలగాండ్ల మంచి షెటర్లు చూస్తే మరి గీ పనే వాళ్ళు చేయాలి అని అనుకున్నాడో ఏం పాడో. బీహార్ రాష్ట్రం బెట్టియా జిల్లా చదువుల పెద్ద సారు అదే డిఈఓ కొలు ఎలగబెడుతున్న రజనీకాంత్ ప్రవీణ్ అనే గీ తహసీల్గాడు మాత్రం అందిన కాడికి దోసుకునుడే టార్గెట్ గా పెట్టుకుండు. ఎట్లంటే ప్రైవేట్ బడోళ్ళు ఆ పర్మిషను ఈ పర్మిషను అని డిఈఓ కాడికి వస్తుంటారు కదా, ఆ గట్ల వచ్చేటోళ్ళు అందరి కాడి నుంచి ఇష్టం వచ్చినంత గుంజుడు, అదంతా కొంచెం ఇంట్లో
ఉన్న మంచంలో దాచిపెట్టుడు దీనా గిదే దందనట. మరి ముచ్చట విజిలెన్స్ ఆఫీసర్లకు ఎట్లెరకైందో ఏమో ఆయనతో అందరు ఒకటేసారి పోయి దాడి చేసిర్రు. ఈగేముంది పుట్టవాళ్ళకి శీమలు వచ్చినట్లు పరుపు లేపితే ఎటు చూసినా కట్టలకు కట్టలే బయటపడ్డాయి. ఇక అది చూసిన అధికారులకు ఫిట్స్ వచ్చినంత పని అయింది. వారి ప్రవీణ్ గా నువ్వు బువ్వ తింటున్నావా లేకుంటే పైసలు తింటున్నావారా అని నోరెల పెట్టిర్రు. గుట్టలకు గుట్టలున్న పైసల కట్టలు చూసి గివి లెక్క పెట్టాలంటే మనతోని ఏడైతది అని అప్పటికప్పుడు ఏకంగా ఓ పైసలు లెక్క పెట్టే మిషనే కొనుక్కొచ్చిర్రు. ఇక తలా ఓ దిక్కు కూర్చొని ఒక్కో కట్ట లెక్క పెట్టుకుంటా బస్తాలల్లా పిక్కటంగా మెలిగిర్రు. అసలుకైతే వీడు జిల్లాకు చదువుల పెద్ద అధికారి. పొలగాండ్ల చదువులు ఎట్లున్నాయి, సార్లు టైంకి వస్తుర్రా లేదా, బళ్ళ ఏమైనా సౌలతులు చేసేది ఉందా, పర్మిషన్ లేకుండా ప్రైవేట్ బళ్ళు ఏమైనా నడుస్తున్నాయా అని చెక్కింగ్లు చేసుకుంటా రికామ్ లేనంత బిజీగా ఉండాలి. కానీ వీడు మాత్రం పైసల కుప్ప నూక్కునే పనిలో ఉన్నాడు. ఆయన ఓ పెద్ద కొలువులుండి గీ మాత్రం వెనకేయకుండా ఎంత ఇజ్జత్ కచ్చర చెప్పుర్రి అని గుసగుస పెడుతుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. అన్నట్లు ముచ్చటెరికైన వీడిని సస్పెండ్ చేసిర్రట అధికారులు. అసలు సస్పెండ్ కాదు, ఈసొంటోని డిస్మిస్ చేసినా తక్కువే అని అంటుర్రు ఇంకొందరు. లోకం మీద కొంతమంది చిత్రమైన మనుషులు ఉంటారు. వాళ్ళిద్దరు కలిస్తే భలే ఉంటుంది, వాళ్ళిద్దరు దోస్తులైతే బాగుంటుంది అని అనుకుంటుంటారు పబ్లిక్. వాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా శినిగి షాట్ అంత అవుతుంటుంది. దునియా మొత్తం వాళ్ళ గురించే మాట్లాడుకుంటుంటుంది. ఇప్పుడు అచ్చం అసొంటి ఓ ఇద్దరు మనుషులు కలుస్తారని ముచ్చట్లు వినిపిస్తున్నాయి. మరి వాళ్ళ కథ ఏందో చూద్దాం పర్రి. అమెరికాలో ట్రంప్ తాత గద్దెనెక్కినాక తీరొక్క తీర్ల ముచ్చట్లు చెప్తున్నాడు. అట్లా చేస్తా ఇట్లా చేస్తానని అందరిని బుగులు పట్టిస్తాడు. ఇప్పటికే గదేంది అమెరికాలో పుట్టినా సరే ఆ దేశపోళ్ళు గారు అని వచ్చి రాగానే పైలు మీద సంతకం పెట్టిండు. కానీ గా ముచ్చట కోర్టు కేసులల్లో ఇరికి ముంగట వాడలేదు. అందుకే అమ్మయ్య అనుకుంటారట అమెరికాలో ఉంటున్న వేరే దేశాల వాళ్ళు. అయితే ఇక ఇప్పుడు ముచ్చటేంటిదంటే ట్రంప్ తాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్మును గాలుస్తాడట. ఆగో ఎడ్డమంటే తెడ్డమంటాడు, అంటే బాంబులు తీస్తాడు, గాయననేంటి గాలుస్తానంటాడు అనుకోకుర్రి. చూడనికే డబల్ రొట్టె లెక్కుంటాడు, ఏదో ఓ తూకుమారు బంద్ చేస్తుంటాడు. గాని మంచోడే కిమ్మును కాలుస్తా అంటున్నాడు ట్రంప్ తాత. బైడెన్ తాత ఉండంగా అమెరికా మీద కయ్యానికి కాలు దువ్విండు కిమ్ము. ఇప్పుడు ట్రంప్ వచ్చిండు కాబట్టి రెండు దేశాల నడుమ ఉన్న నిప్పును చల్లారుస్తా అంటున్నాడు. అన్నింటికి మించి యుద్ధం వద్దు, శాంతి ముద్దు అంటుంటాడు ట్రంప్ తాత. అట్లా ఇక కిమ్మును కాల్చి కావాలంటే ఓ 50 గుర్రాలు 50 గొర్రెలు ఇచ్చన్నా చల్లగా చేస్తా, ఊకూకే బాంబులు తీయొద్దని చెప్తా అంటున్నాడట. మరి ఏం చేస్తాడో గాని ట్రంప్ తాత భలే ఎవ్వరని తెలిసిన మనిషి అనుకుంటారట ఇప్పుడు అమెరికా పబ్లిక్.